ఎందుకంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళు దాదాపుగా నేను రిటైర్డ్ అయిన తర్వాత జాయిన్ అయ్యి రిటైర్డ్ వచ్చిన వాళ్ళే. నేను 93 ఆగస్టు రిటైర్డ్. ఒక హవల్దారుగానే వచ్చాను, కానీ హవల్దారు సుబేదార్ అది కాదు, ఏమి చెయ్యాలి సంఘానికి, ఏం చేయాలనే అదే ఈ రోజుకి అదే తపన, ఆ రోజు అదే తపన. ఆ సందర్భంగానే హాస్పిటల్ కానీ మన క్యాంటీన్ కానీ ఎస్టాబ్లిష్ అయింది. కానీ సెంట్రల్ స్కూల్కి పోరాడదామంటే ఇంకా కొద్దిగా టైం పడుతూ ఉంది. సరే, అది కూడా ఏదో ఒక రోజున ఖచ్చితంగా అవుతుందని చెప్పి భావిస్తూ ఉన్నాను. ఇంకా ఈ సంఘాలన్నీ బలోపేతమై మనం మార్కాపురం జిల్లాలో కూడా మన ఆఫీస్ ఓపెన్ చేసుకొని అక్కడి నుంచి మనం ఫార్వర్డ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది కూడా ఒక మంచి అవకాశం వచ్చింది మనకు. మార్కాపురం జిల్లా అనేది కూడా అందరం కూడా ఏదైనా కూడా ఇది ఎవరి కోసమో పేరు ప్రతిష్టల కోసం అనేది కాదు, మన సంఘానికి. ఊరిక వాట్సాప్లలో సెల్లులలో పెడితే కాదు. ఎందుకంటే చాలామంది చిన్న సెల్లులే ఉన్నాయి ఈరోజు, పెద్ద సెల్లులు ఎవరికి లేవు, ఎవరు చూసుకునేదానికి కూడా లేవు. దయచేసి మీరు ఏం చేయాలంటే సెల్లులలో కాదు, తెలిసిన వారందరికీ కూడా అయ్యా ఏమైనా సమస్య ఉందా, ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచో ఫోన్ చేస్తుంటారు, అయినా కూడా మనం వాళ్ళను ఆ విధంగా సెల్లులో కాదు. దయచేసి అది ఒకటి గుర్తుపెట్టుకోండి. అందరు సెల్లులలో ఎంతమంది సెల్లులు చదువుతున్నారా? ఆ ఇంగ్లీషు చదవాలన్నా కూడా అది మనకు కొద్దిగా అర్థం చేసుకోవాలన్నా కూడా కష్టం ఉంటుంది. కాబట్టి ఒకసారి మీరందరూ కూడా మన మిత్రులందరికీ కూడా ఏమయ్యా పేరు సరిగా ఉందా లేదా, ఈ మధ్య చూస్తూ ఉంటే భార్య పేరులో ఇనిషియల్ ఉండదు, అది ఒక ప్రాబ్లము, మనం చూసుకోము. ఇక్కడ వచ్చిన సమస్య ఏంటి అంటే ప్రతి డాక్యుమెంట్లు కూడా మన ఇంటి పేరుతో సహా ఉంటుంది, ఉండొచ్చు. కాకపోతే ఆ ఇంటి పేరు అనేది తెలియక కొంతమంది అవగాహన రాహిత్యం వల్ల, ఇప్పుడు నేను ఉన్నాను, నేను నా ఇంటి పేరు పెట్టుకున్నాను, ఇప్పుడు నా భార్య చదువుకున్నది కాబట్టి ఆ ఇంటి పేరు పెట్టుకోవచ్చు. అట్లా మీ భార్యల పేరు కూడా ఆ విధంగా ఉండొచ్చు, దానివల్ల తప్పేం లేదు. కాకపోతే ఏంటంటే మనకి ఇక్కడ లోకల్గా ఉండే రికార్డ్స్లలో అదే కంటిన్యూ చేయొచ్చు. కానీ తెలియక అవగాహన రాహిత్యం వల్ల అయ్యా మనం చేయించుకోలేదే, నా పేరు లేదే, నా ఇనిషియల్ లేదని చెప్పి వేలు ఖర్చు పెడుతున్నాం. ఈరోజు కనీసం 6-7 ఖర్చు అవుతూ ఉంది, ప్లస్ శ్రమ, టెన్షను. ఇట్లాంటివన్నీ కూడా ఏంటంటే మనం మాట్లాడుకుంటే వచ్చేయి, ఊరికే సెల్లులలో పెడితే చూసి చదువుకునేది కాదు ఇది. నా వరకు నేను అవగాహన చేసుకున్నది. ఇంతమంది వచ్చినా కూడా మరి వాళ్ళు రోజు సెల్లు చూస్తుంటారు, కానీ దాన్ని అర్థం చేసుకోలేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. దయచేసి మీరు సెల్లులో కాకుండా డైరెక్ట్గా ఇప్పుడు అందరం రీఛార్జ్ చేయించుకుంటున్నాం సెల్లులలో. ఎంతసేపు అయినా మాట్లాడచ్చు, నాయన ఏంది నీ బాధ, ఏమన్నా తేడాలు ఉన్నాయా, అట్లా మనము డెవలప్ చేసుకోవాలి. ఇంకా మనము అసోసియేషన్ తర్వాత కొద్దిగా ఇచ్చొచ్చాము లెటర్స్, అవి ఇంకా కార్యరూపం దాల్చలేదు, కొన్ని కార్యరూపం దాలుస్తూ ఉన్నాయి. దాదాపుగా మన అసోసియేషన్లో ఎటువంటి సమస్య అయినా కూడా ఇంతవరకు నా పని కాలేదని ఎవరన్నా చెప్పగలరా? ఒకసారి చేయొద్దండి. అంటే మనం ఏ కార్యక్రమం చేపట్టినా మన దగ్గర సబ్జెక్ట్ ఉంది, చేసేవాళ్ళు ఉన్నారు, గైడ్ చేసేవాళ్ళు ఉన్నారు, సహకరించే వాళ్ళు ఉన్నారు. అందుకని మనకి ఎటువంటి సమస్యలు లేకుండానే మనము అసోసియేషన్ తయారు చేసుకున్నాము. ఆ విధంగానే మనం ముందు